అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ రువాక. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి వచ్చాను. నేను 2021లో నా ఫస్ట్ అటెంప్ట్ నీట్ ఇచ్చాను. అప్పుడు నేను క్వాలిఫై అయ్యాను, బట్ నాకు వచ్చిన మార్క్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు నేను స్టార్టెడ్ థింకింగ్ వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్. అప్పుడు ప్రైవేట్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియాలో, ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్. అప్పుడు తెలిసింది నాకు, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ ఫారెన్ నువ్వు నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఐ వాజ్ క్వాలిఫైడ్ ఫర్ నీట్. అప్పుడు నేను స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ కంట్రీస్ వేర్ వీ కెన్ స్టడీ. అప్పుడు ఫిలిప్పైన్స్, ఎనీ అదర్ కంట్రీస్లో వాట్ ఐ ఫౌండ్ ఈస్ ఫిలిప్పైన్స్ ఈజ్ బెస్ట్. బికాస్ మనకి లాంగ్వేజ్ సపరేట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన ఇంగ్లీష్తోని మన కరికులం ఇంగ్లీష్లోనే ఉంటుంది. పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో వీ కెన్ సర్వైవ్ ఇక్కడ అని నాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఫర్ మనీకి వస్తే, మనీ కూడా ఇట్స్ లైక్ కంపేర్ టు వాట్ విల్ గెట్ ఇన్ ప్రైవేట్, హాఫ్ ఆఫ్ ద మనీలో యూ కెన్ కంప్లీట్ యువర్ హోల్ స్టడీస్. దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్ టు డూ. తర్వాత ఈవెన్ వెదర్, ఈవెన్ ద డిసీజెస్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, ఇట్స్ సేమ్ ఇన్ ద ఫిలిప్పీన్స్. సో మనం నేర్చుకునే డిసీజెస్ కూడా సేమ్ ఇండియాలోనే ఉంటుంది. సో ఇవన్నీ చూసాక ఐ థాట్ లైక్ ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్. తర్వాత అందుకే నేను ఒక కన్సల్టెన్సీ, UPLTCI కన్సల్టెన్సీ జాయిన్ అయ్యి నేను ఫిలిప్పైన్స్కి వచ్చాను. క్లర్క్షిప్లో ఏమవుతుందంటే, అప్పుడు మనం 1 year ఒక హాస్పిటల్లో ఇంటర్న్ లాగా పనిచేయాలి క్లర్క్షిప్లో. అప్పుడు క్లర్క్షిప్ 12 months ఉంటుంది. 12 monthsలో 5 departments 2 months లాగా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనం 2 months ఉంటాం. 2 monthsలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పీడియాలో ఉంటే మనం నీకు OPD వార్డ్ అని 20 days డివైడ్ చేసి మన డ్యూటీస్ ఉంటాయి. అప్పుడు నీకులో మనం బేబీ క్యాచ్ చేయొచ్చు. బేబీ పుట్టడంతోనే బేబీ కార్డ్ని క్లాంప్ చేసి బేబీకి కావాల్సిన ఫస్ట్ ఇంజెక్షన్స్ అవన్నీ మనమే ఇస్తాం. మన కేర్ అయిపోయినాకనే మమ్మీకి ఇస్తాం. సో ఇట్స్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎవ్రీ మెడికో షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యాచింగ్ ద బేబీ. దెన్ యుల్ know how the life starts, right? దెన్ ఇంకా వార్డ్కి వస్తే మనం చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్ చూస్తాం వార్డ్లో. అది నిమోనియానే కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లుకీమియాస్. అండ్ ఇక్కడ నేను R2TMCలో క్లర్క్షిప్ చేశాను. R2TMCలో చాలా టైప్స్ ఆఫ్ లుకీమియా, లింఫోమా పేషెంట్స్ కూడా ఉన్నారు ఇన్ పీడియా డిపార్ట్మెంట్. సో వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ యూ కెన్ లెర్న్ హౌ దే ఆర్ డూయింగ్, వాట్ ఆల్ ద స్టేజెస్ అని. ఇంకా తర్వాత OPDకి వస్తే ఆల్ ద కిడ్స్ హూ హ్యావింగ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, అట్లాంటి డిసీజెస్ చాలా మనం చూస్తాం. అండ్ డే టు డే బేసిస్లో వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ OPD, మనం OPDలో మనమే కేసు తీసుకొని మనమే బేసిక్ మెడికేషన్స్ ఏమి ఇవ్వాలో రాసి మనం డాక్టర్ని అడగొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ థింకింగ్, ఈజ్ దిస్ గుడ్? అండ్ మనం చెప్పింది రైట్ అయితే దే విల్ జస్ట్ గివ్ యూ ద సిగ్నల్ దట్ యు ఆర్ గుడ్. అట్లా OPDలో పీడియాలో ఉంటుంది. నెక్స్ట్ మనం OBకి వెళ్తే, OBలో నీ డ్యూటీస్ ERలో, వార్డ్లో, LRలో ఉంటాయి. లేబర్ రూమ్లో నీ ఒకవేళ నార్మల్ డెలివరీ అండ్ మదర్ అండ్ బేబీస్ గుడ్ అని అనిపిస్తే అండర్ ద గైడెన్స్ దే లెట్ యూ డూ ద నార్మల్ డెలివరీస్. లైక్ నువ్వే బేబీని డెలివరీ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ రియలీ గుడ్ థింగ్ టు ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఆర్ అన్ ఇంటర్న్. అండ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ చేస్తావు. ఇంకా OB డిపార్ట్మెంట్లో నువ్వు ORస్కి OBలో కూడా ORs ఉంటాయి. ఎప్పుడైతే అబ్డామినల్ హిస్టరెక్టమీ, టబ్స్కో అట్లాంటి ప్రొసీజర్స్కి నువ్వు వెళ్ళి అసిస్ట్ చేస్తావు. లైక్ నీ సర్జన్ ఎప్పుడైతే సర్జరీ చేస్తుంటే యూ విల్ బి స్టాండింగ్ బిసైడ్ అండ్ హెల్పింగ్ దెమ్ రిట్రాక్ట్ అండ్ అదర్ స్టఫ్స్. నువ్వు లైవ్గా ఒక సర్జరీ జరిగేటప్పుడు నువ్వు చూస్తావు, అది OBలో. దెన్ ఇఫ్ యూ గో టు సర్జరీ, ఇన్ సర్జరీలో ERలో ఉంటే చాలా యాక్సిడెంట్ కేసెస్ వచ్చినప్పుడు ఇనిషియల్ అసెస్మెంట్ నువ్వే చేస్తావు. వాళ్ళకి ఏమైంది, ఎక్కడ దెబ్బలు తాకినాయి. అండ్ ఇఫ్ ఇట్స్ ఎస్పెషలీ ఇన్ ద హాస్పిటల్ ఐ డిడ్ R2TMC, ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ నార్మల్ సూచర్స్, నార్మల్గా దెబ్బలు తాకినాయి అంటే యూ విల్ బి ద వన్ టు కంప్లీట్ అండ్ సెండ్ దెమ్ హోమ్. ఇంకా నార్మల్ దెబ్బలు, నార్మల్ కట్స్ అయినాయి అంటే యూ విల్ బి ద వన్ టు డూ ద సూచరింగ్ అండ్ సెండ్ దెమ్ హోమ్. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అండ్ సర్జరీస్కి వస్తే చాలా టైప్ ఆఫ్ అపెండెక్టమీ కావచ్చు, కోలిసిస్టెక్టమీ అండ్ ఎక్స్ప్లోరేటరీ లాపరేటమీ, అవన్నీ మనము ఫస్ట్ హ్యాండ్లో వాళ్ళు అండర్ ద గైడెన్స్ వాళ్ళు చేస్తుంటే వీ కెన్ హ్యావ్ ఫస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇంకా దాని తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే, నేను ENT డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఫ్రాక్చర్స్ ఆన్ ద బోత్ ఆఫ్ ద జా యాక్సిడెంట్ వల్ల. అప్పుడు ఆరిఫ్ ప్లేటింగ్ జరిగింది. ఆరిఫ్ ప్లేటింగ్ అది స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ 12 o'clockకి అండ్ ఫ్రమ్ 12 o'clock అది ఎండ్ అయింది నైట్ 9 o'clock. సో అంత టైంలో ద OR వాజ్ గోయింగ్. అంత లాంగ్ సర్జరీ అయినప్పటికీ, అంత క్రిటికల్ సర్జరీ అయినప్పటికీ దే లెట్ యూ స్టే దేర్ అండ్ అబ్జర్వ్ అండ్ లెట్ యూ హెల్ప్ things and let you, some under the guidance they let you close the surgeries also, which is a really good thing. And inka family medicine, internal medicine koste manam all type of hypertension, diabetes, చాలా different kinds of diseases, all the infections avanni chustam and they'll teach you how to treat those things. They'll let you interact with the patients, you will be the one interviewing the patients, avanni jarugutayi. So ivanni clinical experience chusaka I think it's a really good chance that you can come here and learn all those things, even though you feel like maybe in the past you were not
did well, that's why you are not passed the NEET exam. అవన్నీ పక్కకు పెడితే ఇక్కడికి వచ్చాక కూడా there is another option where you can learn all the things which the people back in India are doing. నాకు తెలిసి ఇట్స్ ఎ రియలీ గుడ్ థింగ్. ఇప్పుడు PLTCI కాలేజ్లో ఎలా అంటే మాకు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి అండ్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది విచ్ ఈస్ మేనేజబుల్. ఫుడ్ తినొచ్చు, బాగుంటుంది అండ్ సేఫ్టీ ఉంటుంది గర్ల్స్కి అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ సెక్యూరిటీ గార్డ్స్, ఆల్వేస్ ఇన్ఛార్జ్ హూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, అవన్నీ ఉంటాయి. సో మనం ఇంటి నుంచి బయటకు వస్తున్నాం, ఒకరం వస్తున్నాం, అమ్మాయిలం వస్తున్నాం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ యువర్ PLTCI టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళ కిందనే నేను వచ్చింది, వాళ్ళే నాకు స్టార్టింగ్ నుంచి A to Z అన్ని వాళ్ళే చూసుకున్నారు అండ్ దే లిజన్ టు యూ. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సార్ కిర్బాన్ టీమ్ యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్ అండ్ దే లిజన్ టు యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు గివ్ యూ ద సాలిడ్ ఆన్సర్ ఫర్ దట్. ఫర్ మీ లాస్ట్ 4-5 years ఇట్ వాజ్ ఎ రియలీ స్మూత్ ఎక్స్పీరియన్స్. నా వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, దే ఇస్ నథింగ్ దట్ ఐ హ్యాడ్ టు బీ వరీడ్ ఆఫ్, అన్ని వాళ్ళు చూసుకున్నారు. సో I think it's a really good option and thank you your PLTCI.